ఏమన్నా ప్రకటన ఏమైనా ఉండే అవకాశం ఉందా మీ భవిష్యత్తుకు సంబంధించి ఏమన్నా? ఇవాళ రంగానాడు అనేది ఆయనకి సంబంధించిన ప్రోగ్రామ్ అండి. దానికి ఏ ప్రకటన లేదు, ఎలాంటి పొలిటికల్ ఎజెండా లేదు. రంగా గారి అభిమానులు ప్రతి కులంలోనూ ప్రతి మతంలోనూ ఉన్నారు. అందరూ వస్తున్నారు, రంగా గారికి మీద అభిమానం కొద్దీ రంగనాడుకు వస్తున్నారు. అలాంటిది ఏ పార్టీకి సంబంధం లేదు. నేను ఏ పార్టీలోకి వెళ్ళట్లే, ఎలాంటి అనౌన్స్మెంట్ చేయట్లేదు. ఎందుకు వస్తాయి మన స్పెక్యులేషన్స్? మీరు పార్టీకి వెళ్తున్నారు, రకరకాల ప్రచారాలు ఎందుకు వస్తాయి? సోషల్ మీడియాని అస్త్రంగా చేసుకుని కొంతమంది ఓర్చుకోలేని వాళ్ళు పుట్టించిన పుకార్లండి, అంతేగాని ఏం లేదు. నేను ఏ రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ధన మోహంతోనో ఏ వర్గాన్ని విడదీయటానికో నేను రావట్లేదు. దయచేసి క్లియర్గా చెప్తున్నాను, నేను ఎవరిని విడదీయటానికి రాలేదు, చెయ్యి కలపడానికి వచ్చాను. రంగా గారి ఆశయము ముందు తీసుకెళ్ళటానికి, రంగా గారి వెన్ను రాధారంగా మిత్రమండలి దాన్ని నిలబెట్టడానికి వచ్చాను, అంతేగాని నేను ఎలాంటి వర్గ పోరాటాల కోసం రాలేదు. మీరు మీ సోదరుడు రాధా గారు విడివిడిగా ఈరోజు డిమాండ్లు అనిపించడానికి కారణం ఏంటి? విడివిడిగా రంగా గారి కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. దానికి ఆయన ఒక్కళ్ళే సరిపోరు. దానికోసం నేను కూడా నా వంతు నేను చేస్తున్నాను. ఆయన కార్యక్రమాల్లో ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ ఉన్నాయి, కొన్ని విగ్రహాలు ఓపెనింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాది రంగానాడు ప్రీఫిక్స్డ్ ఉంది కాబట్టి ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటున్నారు, నా కార్యక్రమం నేను చేసుకుంటున్నాను. అదే ఆయన కార్యక్రమం కనుక ముందే అయిపోతే ఆయన కూడా తప్పకుండా వస్తారు రంగానాడుకి.